నమ్మకము చాలా ప్రధానం. భగవంతుని మీద మనకి పూర్తి నమ్మకం ఉండాలి. ఒకసారి ఒక గజ దొంగ ఒక గ్రామంలోనికి ప్రవేశించాడు. ఎక్కడా కూడా ఏమీ దొరకలేదు. ఆ మరుసటి దినం ఒక అరణ్యానికి వెళ్ళి అక్కడ ఒక మునీశ్వరుడు ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు చేస్తున్న మునీశ్వరుని దగ్గరికి వెళ్ళి కత్తి పట్టుకొని రెడీగా ఉన్నాడు. ఆ యోగేంద్రుడు, ఆ మునీశ్వరుడు ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడు. ఎవరినైనా నీవు ఎందుకు వచ్చావు అని అడిగాడు. నేను గజ్జి దొంగని అన్నాడు. అరే గజ్జి దొంగవా, ఇక్కడెందుకు నైనా ఉన్నాం? ఇక్కడ సాక్షాత్తు భగవంతుడు వస్తాడు. మీరు ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. భగవంతుడు అలంకార ప్రియుడు కదా. కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే వరముక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనించగలిగిన కంఠేచ ముక్తావళి గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామని. మీరు ఘోరమైన తపస్సు చేస్తున్నారు. ఆభరణాలతో భగవంతుడు వస్తాడు. ఆ బంగారు కిరీటాన్ని దొంగిలించడానికి నేను వచ్చానని చెప్పి అంటే ఆ మునీశ్వరుని మీద ఈ గజ దొంగకి నమ్మకం ఉంది. కానీ మన భక్తులకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసము నమ్మకము భగవంతుని మీద లేదు. కనుక పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలతో మనందరం ఉండాలి. ఓం శ్రీ సాయిరాం.